ఏమండి? నువ్వా? నువ్వేడికెందుకు వచ్చినావు? భర్త దగ్గరికి భార్య వస్తే ఎందుకొచ్చావని అడిగే భర్తని మిమ్మల్నే చూస్తున్నాను. మాయలాడి, నువ్వు నా భార్యవేంటి? నీ భాగవతమంతా బయటపడినది. అమ్మ నిన్ను ఇంట్లోంచి పొమ్మన్నది. అయినా నీకింకా బుద్ధి రాలేదా? భర్త భార్య అంటూ ఏదేదో వాగుతున్నావు. ఇలా చూడండి, ఇవాళ మీరు అవునన్నా కాదన్నా నేను మీ భార్యనే, మీరు నా భర్తే. ఇది ఊరికి తెలిసిన సత్యం. నేను నీ మెళ్ళో తాళి కట్టానా? లేదుగా. అవసరం లేదు, ఆ అవసరం ఏమీ లేదు. మీకో విషయం తెలుసా? ఒక ఆడ ఒక మగ 6 నెలలు ఒకే చోట ఒకే ఇంట్లో కలిసుంటే, అంటే సహజీవనం చేస్తే ఆ జంట భార్యాభర్తల కింద లెక్క. అలా నువ్వు తీర్పు చెప్తున్నావా? నేను చెప్పడం కాదండి, సుప్రీంకోర్టు తెలుసా? సుప్రీంకోర్టు. ఆ కోర్టే ఈ మధ్య కేసులో తీర్పు చెప్పింది. కోర్టుల పేర్లు చెప్పి నన్ను బెదిరించాలని చూస్తున్నావా? అందుకే ఇంత దూరం వచ్చావా? చచా, మీరు నా భర్త అండి, నేను మిమ్మల్ని బెదిరిస్తానా? గొడవలు ఏమీ లేకుండా మనిద్దరం కలిసిందామండి. అది జరిగే పని కాదు. అసలు నేను నిన్ను పాడు చేయడం అనేది నువ్వు కల్పించిన పచ్చి అబద్ధం. మా అమ్మ నిన్ను తిట్టిపోమన్నా ఇంకా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అసలు నీకు సిగ్గులేదో? ఎందుకు ఇలా గొంతు చించుకుని అరుస్తారు? మీరు నన్ను ఏలుకోకపోతే అది మీకే నష్టం. ఏ నష్టం జరగదు గాని ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. పోతావా? పోవా? ఇప్పుడు వెళ్ళిపోతా. తర్వాత మైథిలి మాట వినకుండా తప్పు చేశానని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవలసిందే. ఏం చేస్తావు? బిడ్డా యాదగిరి, చెప్పానుగా, కోర్టుకు వెళ్తా. నేనలా కోర్టుకు వెళ్తే మీ పరువు పోతుంది. పరువుతో పాటు మీ అమ్మ ప్రాణం కూడా పోతుంది. ఏం కూసావే? పెద్దోడా 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 పెద్దోడా. అమ్మా, అది ఇంటికి పో. అది కదమ్మా. చెప్తా ఉన్నాను కదా, ఇంటికి పో. ఏంది మళ్ళా ఎందుకు నా బిడ్డ కాడికి వస్తున్నా? అయినా పంచాయతీలో చూసుకుంటానన్న దానివి ఎడకెందుకు వచ్చినావు? నిన్ను నా కంటికి కనిపించినంత దూరం పొమ్మని చెప్పినానా? అయినా నువ్వు పోలే. ఏ దుర్గమ్మ ఊరికే మాట్లాడుతుంది, ఏం చేతులే అనుకుంటా ఉంటావా?